ఈ స్వార్థంతో ఇతరుల జీవితాలను ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు. బందీకానంలో ఉన్నావా? అసూయ, స్వార్థము, సంకుచిత స్వభావం, నేను ఒక్కడే బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, దానికోసం ఎవడెలా పోయినా పర్వాలేదన్న ఆలోచన ఇలా ఉందా? అసూయ ఇంకా మానలా నువ్వు. అసూయ పడ్డం నీకు అలవాటైపోయింది. ఎవరైనా నీ కళ్ళ ముందు కొంచెం మంచిగా తిరుగుతుంటే ఓర్వలేకపోతున్నావు. ఎవరి పిల్లలైనా కొంచెం డెవలప్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నావు. ఏదో విధంగా నిందలేసేయాలని, వారి యవ్వన జీవితాల మీద మచ్చలేసేయాలని, మరకలేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కారణం అసూయ. ఈరోజున అసూయ బాగా చలామణిలో ఉంది. మంచిగా ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నారు. భార్యాభర్తలు ఉంటారు, కొంతమంది చక్కగా ఆనందంగా చూస్తే కొంతమంది ఓర్వలేరు. వారిద్దరి మధ్య ఎలాగైనా గొడవలు పెట్టాలని ఆలోచన. మీ ఆయన ఎలాంటిదో తెలుసా, నీ భార్య ఎలాంటిదో తెలుసా అని ఏదో విధంగా వారి మధ్య గొడవలు పెట్టాలనే ఆ భయంకర పరిస్థితులు. ఎంతోమంది భార్యాభర్తలు ఏడుస్తున్నారు, నా భార్య అంటే నాకు ఇష్టం అండి, నా భర్త అంటే నాకు ఇష్టం అండి, కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేదండి. వెస్లీ గారు, ఆ చెర చాలా భయంకరమైంది. విచారం అనే చెర, వరే, డిప్రెషన్, యాంగ్జైటీ, ప్రతి చిన్నదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఇంకా నా జీవితం వద్దు, వేస్ట్ నా బ్రతుకు, ఇంకా అయిపోయింది నా బ్రతుకు, నేను చచ్చిపోవడం బెటరు, నేను బతికేమీ సాధించలేకపోతున్నానన్న ఆ కృంగుదల చాలా మందిని పట్టి పీడించేసింది. చాలా జాగ్రత్త సుమా. డిప్రెషన్ ఈజ్ టేకింగ్ అవే లాట్ ఆఫ్ లైఫ్స్ టుడే. ఈ స్వార్థంతో ఇతరుల జీవితాలను ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు. బందీకానంలో ఉన్నావా? అసూయ, స్వార్థము, సంకుచిత స్వభావం, నేను ఒక్కడే బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, దానికోసం ఎవడెలా పోయినా పర్వాలేదన్న ఆలోచన ఇలా ఉందా? అసూయ ఇంకా మానలా నువ్వు. అసూయ పడ్డం నీకు అలవాటైపోయింది. ఎవరైనా నీ కళ్ళ ముందు కొంచెం మంచిగా తిరుగుతుంటే ఓర్వలేకపోతున్నావు. ఎవరి పిల్లలైనా కొంచెం డెవలప్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నావు. ఏదో విధంగా నిందలేసేయాలని, వారి యవ్వన జీవితాల మీద మచ్చలేసేయాలని, మరకలేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కారణం అసూయ. ఈరోజున అసూయ బాగా చలామణిలో ఉంది. మంచిగా ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నారు. భార్యాభర్తలు ఉంటారు, కొంతమంది చక్కగా ఆనందంగా చూస్తే కొంతమంది ఓర్వలేరు. వారిద్దరి మధ్య ఎలాగైనా గొడవలు పెట్టాలని ఆలోచన. మీ ఆయన ఎలాంటిదో తెలుసా, నీ భార్య ఎలాంటిదో తెలుసా అని ఏదో విధంగా వారి మధ్య గొడవలు పెట్టాలనే ఆ భయంకర పరిస్థితులు. ఎంతోమంది భార్యాభర్తలు ఏడుస్తున్నారు, నా భార్య అంటే నాకు ఇష్టం అండి, నా భర్త అంటే నాకు ఇష్టం అండి, కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేదండి. వెస్లీ గారు, ఆ చెర చాలా భయంకరమైంది. విచారం అనే చెర, వరే, డిప్రెషన్, యాంగ్జైటీ, ప్రతి చిన్నదానికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఇంకా నా జీవితం వద్దు, వేస్ట్ నా బ్రతుకు, ఇంకా అయిపోయింది నా బ్రతుకు, నేను చచ్చిపోవడం బెటరు, నేను బతికేమీ సాధించలేకపోతున్నానన్న ఆ కృంగుదల చాలా మందిని పట్టి పీడించేసింది. చాలా జాగ్రత్త సుమా. డిప్రెషన్ ఈజ్ టేకింగ్ అవే లాట్ ఆఫ్ లైఫ్స్ టుడే.